ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు, జీవో మార్చాలి అని వారు వచ్చి అడిగి 75% స్థానికులకు ఇవ్వాలి, అంతేనా? 80% సింగరేణిలో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని వారు వచ్చి నన్ను అడిగితే ఎంబడే సంస్థకు ఆదేశాలు ఇచ్చి సింగరేణిలో ఏర్పడే ఖాళీలను 80% మీకే ఇవ్వాలి అని వారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం జరిగింది. మీ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం అంతగా ఆనాడు ప్రయత్నం చేయలేదు. అందుకే ఈనాడు మా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్కు చెప్పి ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి వేగవంతం చేసి ఈరోజు 441 కారుణ్య నియామకాలను ఈరోజు ఇక్కడ మనము నియామక పత్రాలు తీసుకుంటున్నాము. అంటే మంత్రి గారు మొదటి ప్రాధాన్యతలో మీ ఉద్యోగ నియామకాల పట్ల వారు శ్రద్ధ వహించడం వల్లనే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలే కాదు, నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలు కూడా మీరు ఎంత పట్టుదలతో ఉన్నారంటే మొన్న జరిగిన మీ ఎన్నికల్లో సింగరేణి బొగ్గు గని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి 38,000 ఓట్లు పోలైతే అక్కడ వచ్చిన ఓట్లు 1,298. అంటే 3% కూడా వచ్చినట్టు కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2 సార్లు బొగ్గు గని కార్మిక సంఘమే సింగరేణిలో గెలిచిన సంఘం జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 38,000 ఓట్లు పోలైతే సింగరేణి కార్మికులు 1,298. అంటే డిపాజిట్ అనే చర్చ కాదు, నామమాత్రమైన ఓట్లు తెచ్చుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో గత ప్రభుత్వానికి స్థానం లేదు. సింగరేణి కార్మికులను వంచినందుకు వాళ్ళని క్షమించేదే లేదు అని చెప్పి మొన్న జరిగిన కార్మిక సంఘ ఎన్నికల్లో మీరు తీర్పునిచ్చారు. అందులో మా సిఐటియు, మా కమ్యూనిస్టు సోదరులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 35,000 ఓట్లు పైగా వచ్చినాయి. గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా సిఐటియు సీతారాములు గారు వాళ్ళ సంఘం అంతా గెలవడం జరిగింది. వారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా, ఏఐటియుసి నుంచి గెలిచిన వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేమందరం మా ఉద్యోగాల కోసం కాదు, మీ ఉద్యోగ నియామకాల కోసం మేము తాపత్రయపడుతున్నాము. మిమ్మల్ని నిజమైన కార్మికుల్ని, నిజమైన నిరుద్యోగుల్ని వాళ్ళ ఉద్యోగ నియామకాలలో వాళ్ళని నియమించినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్టు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడ్డట్టు అని మేము భావించినాం. కాబట్టి వచ్చిన ఎంబడే స్టాఫ్ నర్స్ పోస్టులు 6,956 నియామకాలు ఎల్బీ స్టేడియంలో ఆడబిడ్డలందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు మీ ఇంటికి పంపించుండొచ్చు సాంబశివరావు గారు చెప్పినట్టు ఈ సర్టిఫికెట్, మీ నియామక పత్రాలు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నిరాశ నిస్పృహలతో అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, సిటీ లైబ్రరీ దగ్గరలో ప్రభుత్వాల మీద నమ్మకం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం కల్పించి ఈ ప్రభుత్వంలోని ఖాళీలను భర్తీ చేయడానికి నిరంతరం కృషి చేస్తుందని వాళ్ళందరికీ తెలపడానికి, ఆ నిరుపేదలైన నిరుద్యోగ యువకులకు విశ్వాసం, నమ్మకం కలిగించడానికే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వాలు పనిచేయడమే కాదు, పనిచేస్తున్నట్టు కూడా కనిపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ఇక్కడ మేము కలిసినట్టుగా ఉంటుంది, మీ అందరితో కలిసి సంతోషాన్ని పంచుకోవాలని మేము భావించినాము. అందుకే ఈరోజు సింగరేణి కార్మికులను, వాళ్ళ కుటుంబాలను, ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంతోషంలో మేము కూడా మీతో భాగస్వాములం కావాలన్న ఆలోచనతోటే
ఈ రోజు ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా తొందరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇంకొక 15,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే 15 రోజుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల దాకా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఈరోజు తిరిగి కొత్తగా నియమించి